ఏదైతే పహల్గామ్ లో జరిగినటువంటి సంఘటన చాలా దురదృష్టకరం. ఇవాళ దేశ భద్రత, సమగ్రత, రక్షణ విషయంలో ఇవాళ అందరూ కూడా ముక్త కంఠంతో ఈ యొక్క దుర్మార్గమైనటువంటి చర్యని ఖండించవలసిందే. ఇవాళ కాంగ్రెస్ పార్టీగా మా నాయకుడు రాహుల్ గాంధీ గారు ఒకటే చాలా స్పష్టం చేశారు. ఇవాళ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మీరు ఏ నిర్ణయం తీసుకున్నా కూడా దేశం అంతా కూడా మేంబడి ఉంటది. మీరు డెఫినెట్ కూడా ఉగ్రవాదాన్ని ఎట్టి పరిస్థితిలో కూడా ఉపేక్షించే పరిస్థితి లేదు. ఇవాళ దానికి అనుగుణంగానే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా మోడీ గారికి ఇవాళ రాజకీయ విభేదాలన్నీ పక్కన పెట్టి మనమందరం కూడా ఐక్యంగా ఉండి ఇవాళ దేశం అంతా కూడా ఇవాళ ఐక్యంగా ఉండవలసిన అవసరం ఉంది. ఉగ్రవాదులని తుదమిట్టవలసినటువంటి అవసరం కూడా ఉంది. ఇవాళ గతంలో కూడా చూసాం, ఆనాడు కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రిగా ఇందిరాగాంధీ ఇవాళ పాకిస్తాన్ పక్కలో బెల్లంగా ఉండి ఈస్ట్ పాకిస్తాన్ వెస్ట్ పాకిస్తాన్ గా ఉండి ఇవాళ దేశానికి సవాల్గా విసిరినటువంటి సందర్భంలో ఆనాడు ఇందిరాగాంధీ గారు పాకిస్తాన్ ను 2 ముక్కలుగా చేసి బంగ్లాదేశ్ గా ఏర్పాటు చేసి ఇవాళ ఆనాడు దేశ ప్రజలందరిసే ప్రత్యేకించి వాజ్పేయి గారు కూడా ఆనాడు దుర్గాదేవిగా పిలువబడినటువంటి వ్యక్తి ఇందిరాగాంధీ గారు. అంటే నేను ఏమంటున్నా దేశ రక్షణ భద్రత విషయంలో ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ రాజీ పడదు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ దేశం కోసం జాతి సమైక్యత కోసం సమగ్రత కోసం ప్రాణత్యాగాలు చేసినటువంటి కుటుంబం ఉంది ఇవాళ కాంగ్రెస్ పార్టీ. అందుకే మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ప్రధానమంత్రి గారు మీరు ఏ నిర్ణయం తీసుకున్నా కూడా మేము అందరం కూడా మేము వింటుంటాం. మీరు కఠిన నిర్ణయాలు తీసుకోండి, ఇట్లాంటి విషయాలలో ఎక్కడ కూడా ఉపేక్షించవద్దని నేను మళ్ళొకసారి ప్రధానమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ పహల్గామ్ దాడి జరగడానికి గల ప్రధాన కారణాలు ఏమేమి ఉండొచ్చు ఒక సామాన్య? నేను అదే చెప్తున్నా, అంటే డెఫినెట్ కూడా ఇట్లాంటి ఉగ్రవాదులకు వాళ్ళకి ఏది ఉండదండి. ఉగ్రవాదులు అంటే ఉగ్రవాదులు వాళ్ళకి మా రంగు మతము కులము అట్లాంటివి ఉండదు. ఇవి కావాలని అక్కడ జరిగినటువంటి ఏదైతే సంఘటన ఉందో బహుశా అది భద్రతా వైఫల్యాల ఇంటెలిజెన్స్ వైఫల్య అవన్నీ కూడా ప్రభుత్వం దాన్ని తొందరలోనే మనకు బయట తెలుస్తాయి. నేను ఏమంటున్నా అంటే దయచేసి దేశ భద్రత విషయంలో రాజకీయాలు మాట్లాడవలసిన అవసరం లేదు. మనందరం కూడా ముక్త కంఠంతో ఉండి ఏకతాటిపైగా నిలబడి ఈ దేశంలో ఇంకొకసారి ఇట్లాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చేయవలసినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉంది. అందుకే నేను కేంద్ర ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తున్నాం, ఇట్లాంటి సంఘటనల మీద మీరు కఠిన చర్యలు తీసుకోండి. ఉగ్రవాదుల ఆచూకీ తెలిసినప్పటికీ కూడా ఆర్మీకి ఫుల్ పర్మిషన్స్ ఇచ్చినప్పటికీ కూడా ఎందుకు యుద్ధం ఇంకా జరగట్లేదు అంటారు? ఒకవేళ యుద్ధం జరిగితే ఎట్లాంటి పరిస్థితులు ఉండవచ్చు అంటారు? నేను అదే చెప్తున్నా, ఇవాళ యుద్ధం జరగాలా జరగొద్దా అని మనం నిర్ణయించడం కాదండి. దేశ భవిష్యత్తు దృష్ట్యా ఇవాళ ప్రధానమంత్రి ఆధ్వర్యంలో క్యాబినెట్ కమిటీ ఉంటుంది, క్యాబినెట్ కమిటీ అండ్ సెక్యూరిటీ ఉంటుంది, వాళ్ళు డిసైడ్ చేస్తారు. అదేవిధంగా దేశంలో ఉన్నటువంటి రాజకీయ పక్షాలన్నింటిని కూడా ఇవాళ పిలిచి వాళ్ళతో మాట్లాడి ప్రధానమంత్రి గారు ఒక నిర్ణయం తీసుకుంటారు. అందుకే మా నాయకుడు కూడా మొన్ననే డిమాండ్ చేశారు, జాయింట్ పార్లమెంటరీని ఏర్పాటు చేయండి. జాయింట్ పార్లమెంట్ సెషన్ ద్వారా మీరు దేశంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులందరూ ఒపీనియన్ తీసుకొని తద్వారా ఏదేమైనా కూడా దేశ రక్షణ విషయంలో భద్రత విషయంలో రాజకీయాలకు తావులేదు. మేము కాంగ్రెస్ పార్టీ నుంచి ఒకటే డిమాండ్ చేస్తున్నాం, మీరు ఈ విషయాలలో సందర్భంలో రాజకీయాలు మాట్లాడము. మీరు ప్రధానమంత్రి గారు మీ వెనుక మేము ఉంటాం, మీరు ఏ నిర్ణయమైనా తీసుకోండి, భద్రత విషయంలో రాజీ పడకండి. ఇప్పుడు ఇక్కడ ప్రధానంగా చూసుకున్నట్లు బంగ్లాదేశ్ వాళ్ళు ఇక్కడికి వచ్చి నివసిస్తూ ఉన్నారు. వాళ్ళకు ఓటర్ ఐడి, పాన్ కార్డులు అన్ని కూడా ఆధార్ కార్డుతో సహా మొత్తం కూడా వచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా ఓల్డ్ సిటీలో కూడా 208 మంది వరకు పాకిస్తాన్ వాళ్ళు కూడా ఉంటుంది. అంటే దేని గురించి వాళ్ళు దేశంలోకి చొచ్చుకొని వస్తున్నారు, దేని గురించి వాళ్ళు సామాన్యంగా మన లెక్క సామాన్య పౌరుల లెక్క వాళ్ళు ఎట్లా నివసిస్తున్నారు? అదేవిధంగా చూసుకున్నట్లయితే వాళ్ళందరికీ ఇట్లా ఆధార్ కార్డు కానీ ఓటర్ ఐడి కానీ పాన్ కార్డు కానీ ఇవన్నీ ఎవరు కల్పిస్తున్నారు? నేను ఏమంటే ఇవాళ అది దేశ భద్రత సంబంధించినటువంటి విషయము. ఇవాళ కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో జరగవలసిన దర్యాప్తు ఇప్పుడు ఎన్ఐఏ ఉంది, వాళ్ళు ఆ నిర్ణయం తీసుకుంటారు. ఎవరు వచ్చారు, ఎప్పుడు వచ్చారు, ఏం జరిగింది అనేది కూడా ఇవాళ జాతీయ భద్రతా విభాగం ఉంది, వాళ్ళు చూసుకుంటారు. నేనేమంటే ఏదేమైనా కూడా ఇవాళ ప్రభుత్వం మీరు చర్యలు తీసుకోండి. ఇవాళ కేంద్ర హోంశాఖ ఉంది, వాళ్ళ ద్వారా మీరు ఎవరైతే ఇప్పుడు అక్రమార్కులు డెఫినెట్ కూడా వాళ్ళ మీద ఏ చర్యలు తీసుకున్నా కూడా కేంద్ర ప్రభుత్వం ఏ చర్యలు తీసుకున్నా కూడా మేము సమర్థిస్తామంటాం కదా. మీరు నిర్ణయాలు తీసుకోండి, భద్రత విషయంలో రాజీ పడవలసిన అవసరం లేదు. ఇవాళ ఆ నిర్ణయం ఇప్పుడు మీరు ఏదైతే అన్నారో అక్రమ వలసదారులు, అది కేంద్ర ప్రభుత్వ పరిధిలోని అంశం. కేంద్ర ప్రభుత్వం హోంశాఖ నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు అదే విధంగా చూసుకున్నట్లయితే ఇక్కడ మావో రహిత ప్రాంతంగా నిర్మించాలి, అదేవిధంగా మావోలను మొత్తం కూడా నిర్మించాలనే ఒక నిర్ణయం అయితే కేంద్ర ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. దాంట్లో ఆపరేషన్ కగార్ అనే దాంట్లో భాగంగా మొత్తం కూడా 11 రోజుల నుంచి కూడా ఏరివాతలు అనేది మొదలవుతా ఉంది. మరి దాని గురించి అంటే మన దేశ పౌరులు మన కన్న బిడ్డల్ని మనం చంపుకున్నటువంటి పరిస్థితి కూడా ఉందన్నట్లు కూడా మాట్లాడుతూ ఉన్నారు. మరి మీరేం చెప్పదలుచుకున్నారు? ఏదైతే ఇప్పుడు ఆపరేషన్ కగార్తో పేరుతోటి ఇవాళ జరుగుతున్నటువంటి హింస, దాన్ని డెఫినెట్ కూడా ఇవాళ దాన్ని ఎవరు కూడా హర్షించరు. నేను ఏమంటున్నా అంటే ఇవాళ వాళ్ళు కూడా మావోయిస్టులు కూడా వాళ్ళు లేఖలో చాలా చర్చలకు సిద్ధమన్నారు. మేమేమన్నా డెఫినెట్ కూడా ఇవాళ ప్రభుత్వం కూడా ముందుకు వచ్చి కేంద్ర ప్రభుత్వం సానుకూల దృక్పథంతో ఏ శాంతి చర్చలు చేస్తే బాగుంటది అనేది మా అభిప్రాయం. ఏదైతే పహల్గామ్ లో జరిగినటువంటి సంఘటన చాలా దురదృష్టకరం. ఇవాళ దేశ భద్రత, సమగ్రత, రక్షణ విషయంలో ఇవాళ అందరూ కూడా ముక్త కంఠంతో
ఈ యొక్క దుర్మార్గమైనటువంటి చర్యని ఖండించవలసిందే. ఇవాళ కాంగ్రెస్ పార్టీగా మా నాయకుడు రాహుల్ గాంధీ గారు ఒకటే చాలా స్పష్టం చేశారు. ఇవాళ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మీరు ఏ నిర్ణయం తీసుకున్నా కూడా దేశం అంతా కూడా మేంబడి ఉంటది. మీరు డెఫినెట్ కూడా ఉగ్రవాదాన్ని ఎట్టి పరిస్థితిలో కూడా ఉపేక్షించే పరిస్థితి లేదు. ఇవాళ దానికి అనుగుణంగానే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా మోడీ గారికి ఇవాళ రాజకీయ విభేదాలన్నీ పక్కన పెట్టి మనమందరం కూడా ఐక్యంగా ఉండి ఇవాళ దేశం అంతా కూడా ఇవాళ ఐక్యంగా ఉండవలసిన అవసరం ఉంది. ఉగ్రవాదులని తుదమిట్టవలసినటువంటి అవసరం కూడా ఉంది. ఇవాళ గతంలో కూడా చూసాం, ఆనాడు కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రిగా ఇందిరాగాంధీ ఇవాళ పాకిస్తాన్ పక్కలో బెల్లంగా ఉండి ఈస్ట్ పాకిస్తాన్ వెస్ట్ పాకిస్తాన్ గా ఉండి ఇవాళ దేశానికి సవాల్గా విసిరినటువంటి సందర్భంలో ఆనాడు ఇందిరాగాంధీ గారు పాకిస్తాన్ ను 2 ముక్కలుగా చేసి బంగ్లాదేశ్ గా ఏర్పాటు చేసి ఇవాళ ఆనాడు దేశ ప్రజలందరిసే ప్రత్యేకించి వాజ్పేయి గారు కూడా ఆనాడు దుర్గాదేవిగా పిలువబడినటువంటి వ్యక్తి ఇందిరాగాంధీ గారు. అంటే నేను ఏమంటున్నా దేశ రక్షణ భద్రత విషయంలో ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ రాజీ పడదు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ దేశం కోసం జాతి సమైక్యత కోసం సమగ్రత కోసం ప్రాణత్యాగాలు చేసినటువంటి కుటుంబం ఉంది ఇవాళ కాంగ్రెస్ పార్టీ. అందుకే మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ప్రధానమంత్రి గారు మీరు ఏ నిర్ణయం తీసుకున్నా కూడా మేము అందరం కూడా మేము వింటుంటాం. మీరు కఠిన నిర్ణయాలు తీసుకోండి, ఇట్లాంటి విషయాలలో ఎక్కడ కూడా ఉపేక్షించవద్దని నేను మళ్ళొకసారి ప్రధానమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ పహల్గాం దాడి జరగడానికి గల ప్రధాన కారణాలు ఏమేమి ఉండొచ్చు ఒక సామాన్య? నేను అదే చెప్తున్నా, అంటే డెఫినెట్ కూడా ఇట్లాంటి ఉగ్రవాదులకు వాళ్ళకి ఏది ఉండదండి. ఉగ్రవాదులు అంటే ఉగ్రవాదులు వాళ్ళకి మా రంగు మతము కులము అట్లాంటివి ఉండదు. ఇవి కావాలని అక్కడ జరిగినటువంటి ఏదైతే సంఘటన ఉందో బహుశా అది భద్రతా వైఫల్యాల ఇంటెలిజెన్స్ వైఫల్య అవన్నీ కూడా ప్రభుత్వం దాన్ని తొందరలోనే మనకు బయట తెలుస్తాయి. నేను ఏమంటున్నా అంటే దయచేసి దేశ భద్రత విషయంలో రాజకీయాలు మాట్లాడవలసిన అవసరం లేదు. మనందరం కూడా ముక్త కంఠంతో ఉండి ఏకతాటిపైగా నిలబడి ఈ దేశంలో ఇంకొకసారి ఇట్లాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చేయవలసినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉంది. అందుకే నేను కేంద్ర ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తున్నాం, ఇట్లాంటి సంఘటనల మీద మీరు కఠిన చర్యలు తీసుకోండి. ఉగ్రవాదుల ఆచూకీ తెలిసినప్పటికీ కూడా ఆర్మీకి ఫుల్ పర్మిషన్స్ ఇచ్చినప్పటికీ కూడా ఎందుకు యుద్ధం ఇంకా జరగట్లేదు అంటారు? ఒకవేళ యుద్ధం జరిగితే ఎట్లాంటి పరిస్థితులు ఉండవచ్చు అంటారు? నేను అదే చెప్తున్నా, ఇవాళ యుద్ధం జరగాలా జరగొద్దా అని మనం నిర్ణయించడం కాదండి. దేశ భవిష్యత్తు దృష్ట్యా ఇవాళ ప్రధానమంత్రి ఆధ్వర్యంలో క్యాబినెట్ కమిటీ ఉంటుంది, క్యాబినెట్ కమిటీ అండ్ సెక్యూరిటీ ఉంటుంది, వాళ్ళు డిసైడ్ చేస్తారు. అదేవిధంగా దేశంలో ఉన్నటువంటి రాజకీయ పక్షాలన్నింటిని కూడా ఇవాళ పిలిచి వాళ్ళతో మాట్లాడి ప్రధానమంత్రి గారు ఒక నిర్ణయం తీసుకుంటారు. అందుకే మా నాయకుడు కూడా మొన్ననే డిమాండ్ చేశారు, జాయింట్ పార్లమెంటరీని ఏర్పాటు చేయండి. జాయింట్ పార్లమెంట్ సెషన్ ద్వారా మీరు దేశంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులందరూ ఒపీనియన్ తీసుకొని తద్వారా ఏదేమైనా కూడా దేశ రక్షణ విషయంలో భద్రత విషయంలో రాజకీయాలకు తావులేదు. మేము కాంగ్రెస్ పార్టీ నుంచి ఒకటే డిమాండ్ చేస్తున్నాం, మీరు ఈ విషయాలలో సందర్భంలో రాజకీయాలు మాట్లాడము. మీరు ప్రధానమంత్రి గారు మీ వెనుక మేము ఉంటాం, మీరు ఏ నిర్ణయమైనా తీసుకోండి, భద్రత విషయంలో రాజీ పడకండి. ఇప్పుడు ఇక్కడ ప్రధానంగా చూసుకున్నట్లు బంగ్లాదేశ్ వాళ్ళు ఇక్కడికి వచ్చి నివసిస్తూ ఉన్నారు. వాళ్ళకు ఓటర్ ఐడి పాన్ కార్డులు అన్ని కూడా ఆధార్ కార్డుతో సహా మొత్తం కూడా వచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా ఓల్డ్ సిటీలో కూడా 208 మంది వరకు పాకిస్తాన్ వాళ్ళు కూడా ఉంటుంది. అంటే దేని గురించి వాళ్ళు దేశంలోకి చొచ్చుకొని వస్తున్నారు, దేని గురించి వాళ్ళు సామాన్యంగా మన లెక్క సామాన్య పౌరుల లెక్క వాళ్ళు ఎట్లా నివసిస్తున్నారు? అదేవిధంగా చూసుకున్నట్లయితే వాళ్ళందరికీ ఇట్లా ఆధార్ కార్డు కానీ ఓటర్ ఐడి కానీ పాన్ కార్డు కానీ ఇవన్నీ ఎవరు కల్పిస్తున్నారు? నేను ఏమంటే ఇవాళ అది దేశ భద్రత సంబంధించినటువంటి విషయము. ఇవాళ కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో జరగవలసిన దర్యాప్తు ఇప్పుడు ఎన్ఐఏ ఉంది, వాళ్ళు ఆ నిర్ణయం తీసుకుంటారు. ఎవరు వచ్చారు, ఎప్పుడు వచ్చారు, ఏం జరిగింది అనేది కూడా ఇవాళ జాతీయ భద్రతా విభాగం ఉంది, వాళ్ళు చూసుకుంటారు. నేను ఏమంటే ఏదేమైనా కూడా ఇవాళ ప్రభుత్వం మీరు చర్యలు తీసుకోండి. ఇవాళ కేంద్ర హోంశాఖ ఉంది, వాళ్ళ ద్వారా మీరు ఎవరైతే ఇప్పుడు అక్రమార్కులు డెఫినెట్ కూడా వాళ్ళ మీద ఏ చర్యలు తీసుకున్నా కూడా కేంద్ర ప్రభుత్వం ఏ చర్యలు తీసుకున్నా కూడా మేము సమర్థిస్తామంటాం కదా. మీరు నిర్ణయాలు తీసుకోండి, భద్రత విషయంలో రాజీ పడవలసిన అవసరం లేదు. ఇవాళ ఆ నిర్ణయం ఇప్పుడు మీరు ఏదైతే అన్నారో అక్రమ వలసదారులు అది కేంద్ర ప్రభుత్వ పరిధిలోని అంశం, కేంద్ర ప్రభుత్వం హోంశాఖ నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు అదే విధంగా చూసుకున్నట్లయితే ఇక్కడ మావో రహిత ప్రాంతంగా నిర్మించాలి, అదేవిధంగా మావోలను మొత్తం కూడా నిర్మించాలనే ఒక నిర్ణయం అయితే కేంద్ర ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. దాంట్లో ఆపరేషన్ కగార్ అనే దాంట్లో భాగంగా మొత్తం కూడా 11 రోజుల నుంచి కూడా ఏరివాతలు అనేది మొదలవుతా ఉంది. మరి దాని గురించి అంటే మన దేశ పౌరులు మన కన్న బిడ్డల్ని మనం చంపుకున్నటువంటి పరిస్థితి కూడా ఉందన్నట్లు కూడా మాట్లాడుతూ ఉన్నారు. మరి మీరేం చెప్పదలుచుకున్నారు? ఏదైతే ఇప్పుడు ఆపరేషన్ కగార్తో పేరుతోటి ఇవాళ జరుగుతున్నటువంటి హింస దాన్ని డెఫినెట్ కూడా ఇవాళ దాన్ని ఎవరు కూడా హర్షించరు. నేను ఏమంటున్నా అంటే ఇవాళ వాళ్ళు కూడా మావోయిస్టులు కూడా వాళ్ళు లేఖలో చాలా చర్చలకు సిద్ధమన్నారు. మేమేమన్నా డెఫినెట్ కూడా ఇవాళ ప్రభుత్వం కూడా ముందుకు వచ్చి కేంద్ర ప్రభుత్వం సానుకూల దృక్పథంతో ఏ శాంతి చర్చలు చేస్తే బాగుంటుంది అనేది మా అభిప్రాయం.